మేము గెలుస్తూ కూడా ఇద్దరు కూడా చాలా ధీమాగా ఉన్నారు. వైసీపీ కానివ్వండి, ఎన్డీఏ కానివ్వండి. ఏంటి ఎవరు గెలిపించకపోతున్నారు? ఈరోజు ఓటింగ్ శాతం పెరగడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడ్డదనేది చంద్రబాబు చెప్తా ఉన్నారు. అని ఎలా చూడాలంటారు? ఓటు పెరిగిందంటే జనం అందరూ కూడా చాలా హ్యాపీగా వచ్చి, మహిళలు, వృద్ధులు అందరూ కూడా చాలా హ్యాపీగా వచ్చి ఓటేయడం జరిగింది. అందుకు ఓటింగ్ రేట్ పెరిగింది తప్ప ఇంకో రీజన్ ఏమీ లేదు. ఎందుకంటే దే వాంటెడ్ టు షో దే గ్రాటిట్యూడ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకి, ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్కి చాలా ఆనందించి వాళ్ళు గ్రాటిట్యూడ్ ఎలా చూపిస్తారంటే ఓటు రూపంలోనే చూపిస్తారు. కాబట్టి అందరూ వచ్చి ఓటేశారు. అదే 2 గంటల వరకు 3 గంటల వరకు ఉండి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, అది అన్నీ ఖచ్చితంగా మాకు అనుకూలిస్తాయని చెప్పి కనివిని ఎదిగా రిజల్ట్ రాబోతున్నాయంటూ చంద్రబాబు చెప్తా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు నమ్ముతారంటారా? నిజంగా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది అంటారు? అది ఎవరో ఏదో చెప్పి ఎగ్జామ్ రాసిన ప్రతి వాడు పాస్ అవుతానే అంటాడు. రిజల్ట్ వచ్చినప్పుడు కదా తెలుస్తుంది ఎవరు గెలిచారు అన్నది. సో ఇట్స్ ద సేమ్ థింగ్ హియర్. ఇక్కడ డెఫినెట్గా ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీకి ఓటేశారు. వాళ్ళకి నచ్చి ఇష్టమై వేశారు. గెలబోతున్నారా మేడం? మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాను, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. అన్ని జరగబోతున్నాయా? జరగబోతుంది డెఫినెట్లీ. June 4th మనం అందరం చూడబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారు. సో వి ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ గ్రేట్ డే టు కమ్. మేడం, ప్రధానంగా ఎలా తీసుకోవాలి ఈ ఓటింగ్ శాతం కానివ్వండి, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఈ ఓటింగ్ చేసే విధానం కానివ్వండి, ఇవన్నీ ఎలా చూడాలంటారు? ఎవరు పట్టం కట్టబోతున్నారు ప్రజలంటే? జగన్మోహన్ రెడ్డి గారికి మా అన్న ఎప్పుడూ చెప్పారు, మహిళలు నమ్ముకున్న నా అక్క చెల్లెమ్మలని. ఈరోజు ఓటింగ్ శాతం కూడా మహిళల శాతం పెరిగింది కానీ మగవాళ్ళది కాదు. సో జగనన్న నమ్ముకున్న మహిళలు, పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నా జగన్ బాబు వస్తేనే మళ్ళీ నాకని నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి వేయించుకునేటప్పుడు కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఫ్యామిలీ మెంబర్ నుంచి ఉంచకపోయినా ఆర్ఓ గారు కానీ ఎవరున్నా కూడా మాకు బాబు జగన్ బాబుకి నొక్కండి అని ఎంత క్లియర్గా చెప్తున్నారు. కనుక మీరు ఎప్పుడు ఎక్కడ ఎటువంటి సందేశం లేదు, జగన్మోహన్ రెడ్డి గారే సీఎం గారు అవుతారు. అలాగే విశాఖ పరిపాలన రాజధాని అవుతుంది. విశాఖపట్నమే కాదు, రాష్ట్ర ప్రజలు యావత్తు అందరూ కూడా చాలా సంతోషకరంగా ఉంటారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే, రానున్న కాలంలో ప్రతి యువతకి కూడా ఉద్యోగ అవకాశాల కోసం, జాబ్ దీనికోసం ప్రతి ఒక్కరు కూడా పెద్దపేట వేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు మాకు తెలుసు. ఈ 2 గంటల వరకు, అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా కొన్ని పోలింగ్ సెంటర్లో తీవ్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి గతంలో లేని విధంగా ఎలక్షన్లు కొనసాగి అనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాదన. ప్రజలు నమ్ముతారంటే అవన్నీ? చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోతే మొదటి నుంచి ఇంకా తిడతారు కనుక ఏదో మనం హైప్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఆయన ఏముందని చెప్పుకొని ఓటుకు వెళ్ళారు చెప్పండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన మంచి మీకు నచ్చితే వెయ్యండి అని చెప్పుకెళ్ళారు. ఆయన ఇన్ని సంవత్సరాల సీనియారిటీలో అమ్మ నేను మీకు ఇది చేశాను సార్ నాకు ఓటేయండి అని ఏం చెప్పగలిగారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి నాకు ఓటేయండి అని చెప్పారు తప్ప ఏ ఒక్కరైనా నేను ప్రజలకు ఇది మంచి చేశానని ఏ ఒక్క నాయకుడు చెప్పలేదు. చెప్పే నాయకుడు ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూస్తారు? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చివరిలో వచ్చింది, అది చాలా వైసీపీ పార్టీకి మైనస్ అయిందని, అందుకే తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ వ్యతిరేకతతో టీడీపీ, జనసేన గెలుస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. ఏం చెప్తారు విశాఖ మహిళలుగా, వైసీపీ నాయకురాలుగా ఏం చెప్తారు? 2014లో నమ్మారు కూటమిని, ఇప్పుడు మళ్ళీ నమ్మడానికి జనం సిద్ధంగా లేరు. వాళ్ళు అనుకుంటా ఉన్నారు మేము వస్తామని, అసలు వాళ్ళకి కలగానే వాళ్ళు మిగిలిపోతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి కోసం రాష్ట్రం ఎదురు చూస్తుంది. ఎలాగైనా గెలిపించుకోవాలనే తత్వంతోనే ఈరోజు ఎంతమంది ఒకటయ్యారు కనుక మేమందరం ఆయనతో ఉన్నామని ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతసేపు అయినా సరే వెయిట్ చేసి ఆయనకు ఓటు చేయడం జరిగింది. మేమైతే ప్రమాణ స్వీకారం డేట్ కూడా పెట్టుకున్నాం June 9 అని చెప్పి. రాబోయే రోజుల్లో విశాఖపట్నం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి నూతన ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, చేసి తీరుతారు. దీన్ని ఎన్ని శక్తులు అడ్డుకున్నా సరే దీన్ని ఎట్టి పరిస్థితులను ఆపే ప్రసక్తి లేదు. ఇందాకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అలా చెప్పాలంటే ఒక గుండె ధైర్యం ఉండాలి. రేపు నేను మంచి చేస్తే ఓటు వేయండి అని చెప్పాడు. ఈరోజు ఆయన చెప్పాడు రేపు వచ్చే రిజల్ట్ దేశమంతా చూడబోతుందని చెప్పాడు. కనుక ఆయన చెప్పింది అర్బన్ ఓటింగ్ బాగా దెబ్బతింది, రూరల్ ఓటింగ్ మీద వైసీపీ డిపెండ్ అయింది అనేది ఒక వాదన మేడం. ఏమంటారు దాన్ని? అర్బన్లో కూడా వాళ్ళు అనుకున్నట్టు ఏం లేదండి. అర్బన్లో కూడా చాలా మంది విజ్ఞులు ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎలా చీట్ చేశాడు, వీళ్ళు కూటమి వచ్చి ఎంత మోసం చేసింది, బీజేపీ ప్రభుత్వం ఎలా చేసింది అనేది ఈరోజు ఎడ్యుకేటెడ్ అందరికీ తెలుసు. ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది కూడా మాకు మద్దతు పలకడం జరిగింది. మేము అత్యధిక మెజారిటీతో సీట్లు సాధించబోతూ ఉన్నాం. అలాగే సిటీలో కూడా అత్యధికమైన సీట్లు గతంలో కంటే కూడా మాకు రాబోతూ ఉన్నాయి. వెయిట్ అండ్ సీ. అతి దగ్గరలోనే ఆ రోజు ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చూడడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు
కొట్టుకుంటూ ఉంది. ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడవుతారో, ఆ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారని అదే దాంతో అభిమానం సంపాదించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎదుటి వాళ్ళని తిట్టి ఓటు సంపాదించుకునేవాడు కాదు, అందరు హృదయాల్లో ఉన్నాడు కనుక ఈరోజు ఘన విజయం సాధించేసాడు ఆయన. ప్రమాణ స్వీకారం ఒకటే బ్యాలెన్స్ ఉంది, అందరూ చూడబోతున్నారు రాబోయే రోజు. ఏంటి ఎవరు గెలబోతున్నారు? మహిళలు పెద్ద ఎత్తున చంద్రబాబు పట్టం కట్టబోతున్నారు అనేది చంద్రబాబు నమ్మకం మేడం. ఏం చెప్తారు? ఆయన నమ్మకం నిజమవుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యానికే ఇలాంటి లీడర్ ఉండడం అంటే అపహాస్యంగా ఉంటుంది, చెప్పలేం. ఎందుకంటే ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏ మహిళలు కూడా గౌరవించలేదు. ఆయన ఇవాళ ఏం చేశాడని ఇవాళ ప్రజల్లో నేను గెలుస్తానని చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే టాపిక్ డైవర్ట్ పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏమైతే పెట్టారో 99% ఈరోజు సంక్షేమ పథకాలు అందించి ప్రజల యొక్క మన్ననలు పొందిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి, ఆయన సంక్షేమ పరిపాలన కొనసాగాలని ఇవాళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అర్ధరాత్రి వరకు ఉండి నిలబడి ఓట్లేశారంటే ఇదే నిజమైన గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారంటే అది ఖచ్చితంగా నిజమవుతుంది. ఇంతకుముందు 2019లో అప్పుడు ఆయన సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. ప్రజా సంకల్ప యాత్ర చేసి 151 సీట్లు కొట్టారు. ఇవాళ సంక్షేమ పరిపాలన అందించి ఇవాళ అంతకు మించి 151కి మించే ఈరోజు వస్తాయి. అది జూన్ 4వ తారీఖున మనం అందరం చూస్తాము. మళ్ళీ విశాఖ నుంచే ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తారు. ఇదే ఖచ్చితం 100%.